గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్. మనం 7వ తరగతికి సంబంధించినటువంటి గణితంలో ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటి, అవి ఏవి మనం ముందు క్లాస్లోనే చూసాము. ఇప్పుడు వచ్చేసి మనము 1వ చాప్టర్ అయినటువంటి పూర్ణ సంఖ్యల గురించి తెలుసుకుందాము. పూర్ణ సంఖ్యలు అంటే మనం ఇంగ్లీష్లో వాటిని ఇంటీజర్స్ అంటాము. అయితే పూర్ణ సంఖ్యల కంటే ముందు మనము న్యాచురల్ నంబర్స్ అంటే ఏంటి, సహజ సంఖ్యలు అంటే అవి 1, 2, 3 సో అండ్ సో ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. అలాగే హోల్ నంబర్స్ అంటే 0, 1, 2, 3 సో అండ్ సో ఇన్ఫినిటీ వరకు అవి ఉంటాయి. అయితే ఇది మనకు డెఫినేషన్. ఇవి నేర్చుకుంటే మనకు ఇంటీజర్స్ కొద్దిగా క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి మనకు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ న్యాచురల్ నంబర్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పినాను కదా. సో కనిష్ట సహజ సంఖ్య అంటే న్యాచురల్ నంబర్స్ని సహజ సంఖ్య అంటారు. కనిష్ట సహజ సంఖ్య అంటే ఏంటి, 1, 2, 3 అంటే ఇందులో కనిష్టం అనేది 1 కాబట్టి కనిష్ట సహజ సంఖ్య 1. 100 మరియు 1000ల మధ్య ఏవైనా 5 సహజ సంఖ్యలను తెలపండి అంటే ఏవైనా రాసుకోవచ్చు. 101, 125 ఎందుకంటే 100 మరియు 110,000 మధ్యలో ఉన్నటువంటి నంబర్స్ రాయాలి కాబట్టి 125, 170, 180, 1999 అని కూడా రాసుకోవచ్చు. 1999. సహజ సంఖ్యల వరుసలో చివరి సంఖ్యలను చెప్పగలరా అంటే మనము ఇక్కడ ఉన్నటువంటి చివరి సంఖ్యను చెప్పగలలేము కాబట్టి, ఎందుకంటే లాస్ట్ ఇన్ఫినిటీ అది ఏదైనా కావచ్చు కాబట్టి చెప్పలేము. ఏవైనా 2 వరుస సంఖ్యల మధ్య భేదం ఎంత అంటే సహజ సంఖ్యల 2 వరుస సంఖ్యల మధ్య భేదము అంటే 1 ఏదైనా తీసుకోవచ్చు. 18 - 17 అంటే 1, 27 - 26 అంటే 1 కాబట్టి సహజ సంఖ్య 1. సహజ సంఖ్యలకు 0ను చేరిస్తే ఏర్పడిన సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు అంటే హోల్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 ఇన్ఫినిటీ సో అండ్ సో ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. వాటిని మనము పూర్ణాంకాలు అంటాము. పూర్ణాంకాలు అవి 0, 1, 2, 3, 4 సో అండ్ సో. అయితే మనం ఇంతకు ముందే నేర్చుకున్నాం కదా, రుణ సంఖ్యలు మరియు పూర్ణాంకాలు కలపగా ఏర్పడే సంఖ్యలను పూర్ణ సంఖ్యలు అంటాము. ఈ అధ్యయనంలో మనకిచ్చినప్పుడు పూర్ణ సంఖ్యల ధర్మాలను పూర్ణ సంఖ్యలతో వివిధ ప్రక్రియల గురించి చర్చిస్తాం. ఇందులో వచ్చేసి ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు అంటే మిడిల్లో 0 వచ్చేసి ఇక్కడ ప్లస్ డిజిట్ అండ్ ఇక్కడ మైనస్ డిజిట్ అంటే ధన సంఖ్యలు రుణ సంఖ్యలను కలపగా వచ్చిన వాటిని మనము పూర్ణ సంఖ్యలు అని అంటాము. వీటిని నంబర్స్ పైన చూపిస్తాము. స్కేల్ తీసుకున్నట్టయితే మిడిల్లో 0 ఉంటుంది, తర్వాత ఇక్కడ వచ్చేసినటువంటి 1, 2, 3, 4 సో అండ్ సో ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. మనం ఎంతైతే తీసుకుంటామో అంత. సో ఇక్కడ -1, -2, -3, -4 డిజిట్ అనమాట. ఈ నంబర్స్ని మనము తీసుకుంటాం. ఇప్పుడు పై సంఖ్య రేఖపై ఉన్న సంఖ్యలో గరిష్ట సంఖ్య ఏది అని అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి గరిష్ట సంఖ్య ఏది, 6. గరిష్ట సంఖ్య వచ్చేసి 6. పై సంఖ్య రేఖపై ఉన్న కనిష్ట సంఖ్యలలో కనిష్ట సంఖ్య ఏది? కనిష్ట సంఖ్య ఏది అంటే మనకు కనిష్ట సంఖ్య వచ్చేసి పై సంఖ్య రేఖపై ఉన్న సంఖ్యలలో కనిష్ట సంఖ్య ఏది అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి స్కేల్లో కనిష్ట సంఖ్య వచ్చేసి -6. -6 కంటే చిన్నది ఏది కాదు. ఇది మైనస్ డిజిట్లో ఉన్నటువంటి చిన్న సంఖ్యను మనము అతి చిన్న సంఖ్య అని అంటాము. -3 కన్నా 1 పెద్దదేనా? ఎందుకు అంటే -3 అనేది పెద్దదే 1 కన్నా. సో అవును. పెద్దదేనా అంటే అవును పెద్దదే. నెక్స్ట్ వచ్చేసి -3 కన్నా -6 పెద్దదా? ఎందుకు? కాదు. -3 అనేది -6 కన్నా పెద్దదేనా అంటే కాదు. దాని యొక్క బిగ్ నెంబర్ వచ్చేసి -3 అండ్ స్మాల్ నెంబర్ వచ్చేసి -6 కాబట్టి ఇందులో మనకు నెక్స్ట్ వచ్చేసి 4, 6, -2, 0, -5లను ఆరోహణ క్రమంలో రాయండి. ఆరోహణ క్రమంలో అంటే అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్, చిన్న నుండి పెద్ద వాటిని రాయాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి స్మాల్ అంటే -5, -5, -2, 0, 4, 6 ఇందులో మనకు స్మాల్ టు బిగ్ లెటర్స్ రాయాలి కాబట్టి -5, -2, -0, 4, 6. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 0, 1 మరియు 0, -1ల మధ్య భేదముతో సంఖ్యారేఖపై పరిశీలించి పోల్చండి అంటున్నాడు. 0, -1 కాబట్టి ఆన్సర్ -1 అనేది వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ స్కేల్ తీసుకున్నట్టయితే మిడిల్లో 0, ఇక్కడ వచ్చేసి -1 కాబట్టి మనం ఇలా తీసుకుంటే దీనిని -1 అవుతుంది దీని యొక్క ఆన్సర్.
చిల్డ్రన్స్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1 చూడాలి అంటే నెక్స్ట్ వీడియోని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.